హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను కొబ్బరి రవ్వ లడ్డు అండి మీ ముందుకి తీసుకొస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. కాకపోతే నేను చేసే విధానాన్ని మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా ఇష్టపడతారండి. మనం సింపుల్గా ఏ పండగ వచ్చినా మనం సింపుల్గా చేసేసుకోవచ్చండి. పిల్లలు వచ్చి ఒక 5 నిమిషాల్లో పిల్లలకు మనం రెడీ చేసి పెట్టచ్చండి. అంత సింపుల్ ప్రాసెస్ అండి. ఓకేనా అండి? చూసారా, ఇవి మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. 1 మంత్ వరకు మనకు బయట నిల్వ ఉంటాయండి. తాజాగా ఫ్రెష్గా ఉంటాయండి. అంత బాగుంటాయి. ఓకేనండి, అయితే ప్రాసెస్లోకి వెళ్దామా? నేను ఈక్వల్గా కొబ్బరి కూరు, రవ్వ, షుగర్ అండి ఈక్వల్గా తీసుకున్నానండి. 1 కప్పు కొబ్బరి కూర అయితే 1 కప్పు రవ్వ అండి, గోధుమ రవ్వ తీసుకున్నాను. 1 కప్పు షుగర్ అండి. నెక్స్ట్ బాదం అండి. నెక్స్ట్ ఇదేంటంటే యాలకుల పొడి, షుగర్ వేసుకొని పొడి చేసుకున్నానండి. నెక్స్ట్ బాదామును జీడిపప్పు ఒక సైడ్ పెట్టుకున్నాను ప్లేట్లో. ఇలా నేను అన్నీ రెడీ చేసి సైడ్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ పాన్ పెట్టుకున్నానండి. స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు గోధుమ రవ్వ 1 కప్పు గోధుమ రవ్వ వేయించుకుందాం. మనం గోధుమ రవ్వ ఏంటంటే గోధుమ కలర్ వచ్చినంత వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మంచిగా సన్నన మంట మీద మంచిగా మనం వేయించుకోవాలండి. మంచిగా వేయించుకుంటే లడ్డూలు మంచిగా వస్తాయండి, బాగుంటాయి. చూసారా, ఇలా వేయించుకోవాలండి. మనం ఒక బౌల్లో వేసుకుందాం. నెక్స్ట్ షుగర్ అండి, 1 కప్పు షుగర్ మనం వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకుందామండి. కొంచెం చాలండి, వాటర్ కొంచెం సరిపోతుంది. మనం కొంచెం వేసేసుకున్నా పర్వాలేదండి. అయితే కొంచెం పాకం లేట్ అవుతుంది అంతే. అయితే ఈ పంచదార కరిగేలోపు మనం ఏం చేద్దామంటే సైడ్ని వేరే పాన్ పెట్టుకుందామండి. అందులో మనం కొబ్బరి కూర వేయించుకుందాం. మనం ఇందులోనే ముందు వేయించేసుకోవచ్చు కానండి, వేయించుకున్నాక షుగర్ మనం వేసుకోవచ్చు, కానీ కొంచెం తొందరగా అవుతుందని వేరే పాన్ పెట్టుకొని కొబ్బరి కూర వేయించుకుంటున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ పాన్ పెట్టుకొని ఒక 4-5 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నేనైతే ఏ వంటకానికైనా ఆవు నెయ్యి వాడుతానండి. ఆవు నెయ్యి శ్రేష్టం అండి, చాలా బాగుంటుంది కూడా. ఇలా 4-5 స్పూన్స్ వేసుకున్నానండి నెయ్యి. మనం వేసుకున్నాక కొబ్బరి కూర వేయించుకుందాం. కొబ్బరి పై పొర తీసేసే ఆ పొర తీసేసి మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే మనకు ముక్కలు మిక్సీ పట్టుకుంటే కూరలో మంచిగా వచ్చేస్తుంది. ఇలా ఇది మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం మంచిగా వేయించుకుందాం. పచ్చివాసన పోయినంత వరకు మనం మంచిగా వేయించేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు. నెక్స్ట్ పంచదార పక్కనే కరుగుతుంది కదండి వేరే పాన్లో. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు తీగపాకం వచ్చాక మనం ఏంటంటే చూసారా, ఇలా వచ్చాక ఇప్పుడు మనం రవ్వ వేసుకుందామండి. గోధుమ రవ్వ వేసేసుకుందాం. నెక్స్ట్ గోధుమ రవ్వ వేసిన వెంటనే కలుపుకున్నాక ఇప్పుడు మనం వేయించుకున్నాం కదండి, వేయించుకున్న కొబ్బరి కూడా వేసుకుందామండి అందులో. ఇప్పుడు కొంచెం కలుపుకున్నాక యాలకుల పొడి కూడా వేసేసుకుందామండి. నెక్స్ట్ నేను షుగర్ వేసి
మిక్సీ పట్టుకున్నానండి. ఒక 4-5 యాలకులు తీసుకున్నాను. నెక్స్ట్ అండి, వేరే కళాయిలో బాదం జీడిపప్పు కూడా నెయ్యి వేసి వేయించుకున్నానండి. అది కూడా ఇందులో వేసేసుకుందాం. మొత్తం శుభ్రంగా కలుపుకోవాలండి. మనకి ఉండకట్టుకోవడానికి వీలుగా మీకు పొడి పొడిగా అనిపిస్తే కొంచెం నెయ్యి కావాలని నెయ్యి వేసేసుకోవచ్చండి. మీరు ఇంకా నెయ్యి మేము వేసుకోము సరిపోద్దానంటే కొంచెం వాటర్ అండి, హాట్ వాటర్ అండి, వేడి నీరు కొంచెం చల్లుకోవచ్చండి. అప్పుడు మీకు దగ్గరగా అయిపోతుంది. అంటే మీకు పొడిగా అనిపిస్తే మాత్రం చెప్తున్నాను. మిల్క్ మాత్రం వేయకూడదండి. మిల్క్ వేస్తే మీకు 4-5 డేస్ అలాగ 1 వీక్ వరకు మీకు ఛాన్స్ ఉంటుందండి బయట ఉండడానికి. ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి. మిల్క్ వేస్తే టేస్టీగా ఉంటుంది కానీ ఎక్కువ రోజు నిల్వ ఉండదు. కానీ ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. పంచదార అదంతా కరిగి దగ్గరికి ముద్దలా అంటే ఉండ కట్టుకోవడానికి వీలుగా మనకు వచ్చేస్తే మనం కిందకి దించుకోవడమేనండి. చూసారా ఇలా అండి, ఇలా దగ్గరగా మనకు లడ్డు కొట్టుకోవడానికి వీలుగా ఉండాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి కిందకి దించుకుందాం. ఇప్పుడు లడ్డూలండి కట్టేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. ఒక 10 మినిట్స్లో మీకు ప్రాసెస్ అంతా అయిపోతుందండి. పిల్లలు అడిగితే అప్పటికప్పుడు మనము చేసి పెట్టవచ్చండి. అంత సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి రవ్వ లడ్డు అండి. ఇలా చేసి చూడండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తింటారండి, ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమంటారండి, అంత బాగుంటాయండి. ఇలా మనం లడ్డూలన్నీ వేడి వేడి ఉంటుండగా వేడి మీద మనం లడ్డూలండి కట్టుకోవాలండి. ఓకేనండి, చాలా ఈజీ ప్రాసెస్తో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కొబ్బరి రవ్వ లడ్డు అండి. ఇలా చేసి చూడండి, మీకు చాలా మీరు ఇష్టపడతారండి. ఓకేనా? చూసారా, మనకు మధ్య మధ్యలో జీడిపప్పు, బాదం, కొబ్బరి మనకి నోటికి తగులుతూ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఓకేనండి, మీకు నచ్చితే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అంత బాగుంటాయి. ఓకేనండి, మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనా? బాయ్.